హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూర్స్ అండ్ పాత్ ఛానల్. 1800 ఏళ్ల నాటి బుద్ధిస్ట్ గుహల గురించి తెలుసుకుందాము. ఈ గుహలు గుజరాత్ స్టేట్లోని రాజ్కోట్ డిస్ట్రిక్ట్ కంబలీల అనే గ్రామంలో ఉన్నాయి. ఈ విలేజ్ రాజ్కోట్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుహలు దర్శించడానికి ఎంట్రీ ఫీజు అంటే ఏముండదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చూడవచ్చు. నిజానికి ఇక్కడ ఎవరు మనల్ని ఆపేది ఉండదు. మనమే మెయిన్ గేట్ తీసుకుని లోపలికి ప్రవేశించవచ్చు. నేనైతే లోపల అడుగుపెట్టి కోయి హైకి అని గట్టిగా హిందీలో వచ్చినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కానీ అక్కడుండే నెమళ్ళు మాత్రం మేము ఉన్నామన్నట్లు 2-3 సార్లు గట్టిగా బదులిచ్చాయి. ఈ గుహలకు వెనుక భాగంలో చిన్న అడవి మాదిరి ఉంటుంది. నెమళ్ళ అరుపులు, గువ్వల వంటి పక్షుల కోతలు, ఉడతలు చేసే ధ్వనులు, ఎత్తైన చెట్లు, పొదలతో కొంచెం అటవీ వాతావరణం కనబడుతుంది. చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అంత నిశ్శబ్దంగా జనసంచారం లేని కారణంగా గుహల్లోకి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది. లోపల నుండి ఏదైనా అడవి మృగం వంటి జంతువు బయటకు వచ్చి మీద పడుతుందేమని కూడా అనిపిస్తుంది. ప్రముఖ ఆర్కియాలజిస్టు శ్రీ పిపి పాండ్యా గారు ఈ గుహలను 1958లో గుర్తించడం జరిగింది. సుమారు 15 చిన్న గుహలు ఉన్నాయని చరిత్ర చెబుతున్నప్పటికీ ప్రధానంగా ప్రస్తుతానికి 3 మాత్రమే దర్శనీయంగా ఉంటాయి. ఈ మూడింటిలో ఒక గుహ బౌద్ధులు మెడిటేషన్ కోసం గాను తమ ప్రార్థనా స్థలంగా ఉపయోగించినట్లు కనబడుతుంది. మరో 2 గుహలు తాము నివసించడానికి ఉపయోగించినట్లు అనిపిస్తుంది. వీటిని ఆనుకుని చాలా గుహలు ఉంటాయి, కానీ అవి చాలా శిథిలావస్థలు కనబడతాయి. ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోవడం వలన ఈ గుహలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. సున్నపరాతి కొండలను చెక్కి గుహలుగా మలిచారు. గుహ ముందు భాగంలో బోధిసత్వుని శిల్పాలను కన్నులకింపుగా చెక్కడం జరిగింది. గుహ ద్వారానికి ఇరువైపులా అనేక శిల్పాలను రూపకల్పన చేశారు. ఎడమ పక్క పద్మపాణి, ఒక స్త్రీ మరియు 5 శిష్యులు ఒక చెట్టు కింద ఉన్నట్లు చెక్కారు. కుడిపక్క వజ్రపాణి, ఒక స్త్రీ మరియు 5 శిష్యులు ఒక చెట్టు కింద ఉన్నట్లు చెక్కారు. ఒకప్పుడు బౌద్ధ సన్యాసులు దగ్గరలో ఉన్న చిన్న చిన్న గుహల్లో ఉంటూ ఈ 3 ప్రధాన గుహలను ధ్యానానికి, ప్రార్థనలకు ఉపయోగించి ఉండవచ్చు. గుహల లోపల చుట్టుపక్కల ప్రదేశం చాలా శుభ్రంగా ఉంది. గుహల ముందు ప్రదేశంలో గ్రాసు మరియు నాపరాలతో ఒక డిజైన్ మాదిరి ఏర్పాటు చేశారు. వీడియోలో చూడవచ్చు. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి, తిరిగి రావడానికి వీలుగా మెట్లు మరియు ర్యాంప్ ఏర్పాటు చేశారు. బయటికి వచ్చిన తర్వాత పెద్ద ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది. అక్కడక్కడ చెక్కతో చేసిన షెల్టర్స్ కనబడతాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం మరమ్మతులు కొన్ని చేయించి స్ట్రెంగ్తన్ చేశారు. పూర్వ వైభవాన్ని కొంతవరకు తీసుకురావడం జరిగింది కూడా. కానీ మరింత శ్రద్ధ తీసుకుని శిథిలావస్థలో ఉన్న గుహలను, పరిసర ప్రదేశాలను పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గుహలు ఉన్న ప్రాంతం కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటాయి. ఈ గుహలను చేరుకునే రోడ్డు మార్గం కూడా సన్నటి తార్ రోడ్డు కొంతవరకు ఉంటుంది, మరి కొంత మట్టి రోడ్డు ఉంటుంది. బహుశా ఈ గుహలు అంతగా ప్రాచుర్యంలోకి రాకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అయి ఉండవచ్చు. త్వరలోనే ఈ ప్రదేశం పునరుద్ధరింపబడి మంచి పర్యాటక ప్రాంతంగా తయారవుతుందని ఆశిద్దాము. ఇలా ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత చాలా ఓపెన్ గా ఉంటుంది. అక్కడక్కడ చెక్కతో చేసిన షెల్టర్స్ ఉంటాయి. బహుశా ఇంతకుముందు బౌద్ధ వాళ్ళు, సన్యాసులు అక్కడ కూర్చుని సంభాషణలు చేయడం ఏదైనా జరిగి ఉండవచ్చు. వాటిని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. మీరు గుజరాత్ టూర్ వేసుకున్నప్పుడు ఈ బౌద్ధ గుహలను తప్పనిసరిగా చూడండి, మిస్ అవ్వద్దు. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.